హలో అండి, వెల్కమ్ టు నా కిచెన్ నా ఇష్టం. ఇవాళ నా ఇష్టం ఏంటో చూపించేస్తాను, వచ్చేయండి. హలో అండి, ఇవాళ మనం పాస్తా చేసుకుందాం. ఇవాళ పాస్తా రెడ్ సాస్ పాస్తా చేసుకుందామండి. మొన్న మనం వైట్ సాస్ పాస్తా చేసుకున్నాం కదా, దాంట్లోనే ఇంకొక వెరైటీ రెడ్ సాస్ పాస్తా ఎలా చేసుకోవాలి ఏంటో చూపించేస్తాను, వచ్చేయండి. ముందుగా ఈ సరుకులన్నీ తెచ్చిపెట్టుకోవాలండి. కాదులేండి, నేను యాక్చువల్గా కొన్ని తెచ్చుకోవడానికి వెళ్ళాను, అలాగే ఇంట్లో కావాల్సినవి కూడా కొన్ని తీసుకొచ్చాను. ఈ టమాటా కెచప్ ఇవన్నీ. నేను యాక్చువల్గా అయితే పాస్తాకి కావాల్సిన పాస్తా, పిజ్జా అండ్ పాస్తా సాస్, బ్రొకోలీ, వెల్లుల్లి, ఒలిసిన వెల్లుల్లి ఉందనుకోండి, కొంచెం నాకు త్వరగా అయిపోతుందని వెల్లుల్లి, క్యాప్సికమ్ ఇవన్నీ తెచ్చుకున్నాను అనమాట. అవి చూపించాను. పొయ్యి మీద అయితే నీళ్ళు పెట్టుకున్నానండి. నీళ్ళు వేడెక్కుతాయి. నీళ్ళు వేడెక్కే లోపల ఈ చిన్నులపైన చక్కగా చిన్ని చిన్ని పీసెస్గా కట్ చేసుకోవాలండి. నేను అందుకే ఏం చేశానంటే, పొట్టు వలిసిన వెల్లుల్లి మనకి మార్కెట్లో దొరుకుతాయండి, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. బట్ కాకపోతే మనకి అర్జెంటుగా అంటే కొంచెం త్వరగా అయిపోతాయి కాబట్టి నేను అవే తెచ్చుకుంటాను. చిన్ని చిన్ని పీసెస్గా ఇలా చక్కగా కట్ చేసుకొని ఆ చిన్న ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి. తర్వాత నీళ్ళు మనకి బాయిల్ అవుతున్నాయి, చూసారు కదా, వేడి అంటే మరగడానికి స్టార్ట్ అయింది. ఇలాంటి టైంలో మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం పాస్తాకి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, ఒక స్పూన్ సాల్ట్, అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అండి. ఆయిల్ ఎందుకు వేయాలి అంటే, పాస్తా ఉడికిన తర్వాత ఒకదానికి ఒకటి అంటుకోకుండా చక్కగా పొడి పొడిలాడుతూ ఉంటాయండి. అందుకని చెప్పేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ కానీ ఆయిల్ వేసుకున్నాను, అలాగే ఒక స్పూను మనకి సాల్ట్ వేసుకున్నాను నీళ్ళల్లో. అవి రెండు కలుపుకున్న తర్వాత పాస్తా అండి, నేనైతే 5గురికి చేస్తున్నాను ఇంట్లో. 5గురికి పాస్తా నేను ఆల్మోస్ట్ ఒక ప్యాకెట్ మొత్తం వేసానండి. 500 గ్రామ్స్ ఏదో కొంచెం ఉంచాను అంతే, ఒక 10 గ్రామ్స్ ఉంచానేమో అంతే, మిగతా అన్నీ వేసేసాను. అవి ఉడికే లోపల మనం చిన్నగా ఇవన్నీ కట్ చేసేసుకుందామండి. ముందుగా క్యాప్సికమ్ని కట్ చేస్తున్నాను. చక్కగా చిన్ని చిన్ని పీసెస్గా కట్ చేసుకోండి. అంటే మీకు బిగ్ సైజ్ కావాలంటే బిగ్ సైజ్ కట్ చేసుకోవచ్చు, చిన్నవి కావాలంటే చిన్నవి కట్ చేసుకోవచ్చు. నేనైతే చక్కగా చిన్నిగా కట్ చేసేస్తానండి, సింపుల్గా త్వరగా అయిపోతుంది, బాగుంటుందని చెప్పేసి. చూసారు కదా, ఈ విధంగా క్యాప్సికమ్ అయితే కట్ చేసేసుకున్నాను. అలాగే బ్రొకోలీ అండి, బ్రొకోలీ అనేది పాస్తాలో చాలా బాగుంటుంది. ఇంకా మీరు కావాలంటే వెజ్జీస్ యాడ్ చేసుకోవచ్చండి, చక్కగా మష్రూమ్స్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకేదన్నా డిఫరెంట్గా వేరే ఏమైనా కావాలన్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను బ్రొకోలీ కట్ చేసుకున్నాను. అలాగే క్యారెట్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేయొచ్చు, బట్ ఇలా అయితే ఇంకా బాగుంటుందని చెప్పేసి ఈ మధ్య కొత్తగా వచ్చింది కదండి, ఒక పీలర్ అయితే కొన్నాను. దాంతో చక్కగా సన్నగా చిన్ని చిన్ని స్లైసెస్గా బాగా వస్తుంది. కొంచెం జాగ్రత్త అండి, నాకు లాస్ట్లో కొంచెం చేయి దగ్గర రఫ్ అయింది కాబట్టి చాగుచ్చి అట్లా ఇట్లా నానా కష్టాలు పడి చేశాను. ఒక చిన్న ముక్కలు మిగిలిపోతుంది, వదిలేయడం ఇష్టం లేక అవి కూడా చిన్ని చిన్ని పీసెస్కి అయితే కట్ చేసుకున్నానండి. ఇప్పుడు క్యాప్సికమ్, క్యారెట్, అలాగే బ్రొకోలీ ఈ 3 కోసుకునే లోపల మనకి ఇవైతే ఉడికిపోయాయండి. చూస్తున్నారు కదా, చక్కగా ఉడికిందా లేదా అనేది మనం ఒక ముక్క తీసుకొని దాన్ని మెదిపి చూస్తే తెలుస్తుంది. ఆల్మోస్ట్ నాకు ఉడకడానికి వచ్చేసినాయి అండి. 95% ఉడికితే చాలండి, ఎక్కువ ఉడకవసరం లేదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉడికినట్టుని చక్కగా చిల్లు బుట్టలో వేసుకోండి. నీళ్ళన్నీ వంపేసుకోవాలి. యాక్చువల్గా ఈ నీళ్ళని కూడా మనం వాడుకోవచ్చు, పాస్తాలో పోసుకోవచ్చు, కానీ నేను వాడట్లేదండి, కొంచెం సాల్ట్ ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పేసి. అవి ఆరే లోపల మనం పాస్తాలో కావాల్సిన వెజ్జెస్ని వేయించుకుందామండి. ముందుగా ఒక పాన్ పెట్టుకొని పాన్లో బటర్ వేసుకొని అందులో వెల్లుల్లి వేసి, వెల్లుల్లి వేగిన తర్వాత ఈ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రొకోలీ, క్యారెట్, అలాగే క్యాప్సికము, దాంతోపాటు స్వీట్ కార్న్ అండి, స్వీట్ కార్న్ కూడా కడిగి ఉంచుకున్నాను. స్వీట్ కార్న్ ఇవన్నీ వేసి కొంచెం వేగనివ్వండి లైట్గా. అప్పుడు ఇందులో లైట్గా సాల్ట్ వేసుకోండి, పెప్పర్ వేసుకోండి, సాల్టు, పెప్పరు, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో వేసి అలా 2-3 సార్లు తిప్పుకుంటే చాలండి. ఎక్కువ వేగ అవసరం లేదండి, లైట్గా మనకి 40-50% మగ్గుతున్నాయి అనిపిస్తే చాలండి, తీసేసుకోవడమే, ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు. ఇదైతే రెడీ అయిపోయిందండి, పక్కన పెట్టేశాను. ఇంకా మూకుడు పెట్టుకున్నాను, అది ఇందాక మనం పాస్తా రెడీ చేసుకున్నదే క్లీన్ చేసేసి పెట్టేశాను అనమాట. అందులోనే బటర్ వేసుకుందామండి. కొంచెం బటరు, కొంచెం నూనె వేసుకోండి, లేదంటే మొత్తం బటరే వేసుకోండి, అది చాయిస్ మీ ఇష్టం. చక్కగా బటర్ వేసుకొని
ఇందులోనే ముందుగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, యాక్చువల్గా నేను వెజీస్లో వెల్లుల్లి వేయటం మర్చిపోయాను, అందుకని ఇందులో వేసుకున్నాను. వెజీస్లో వేసి చేయించుకుంటే బాగుంటుందండి, లేదంటే ఇలా అయినా అప్పుడు వేసుకోలేకపోతే ఇప్పుడు కొంచెం వెల్లుల్లి వేసి అవి వేగిన వాసన వస్తున్నాయి అనిపించినప్పుడు ఒక 2-3 టేబుల్ స్పూన్స్ మైదా అండి. నేను 5 మెంబర్స్కి చేస్తున్నాను కాబట్టి నాకు 3 టేబుల్ స్పూన్స్ మైదా పట్టింది. అలాగే ముందుగా కాసి చల్లార్చుకున్న పాలు ఉంటాయండి, మార్నింగ్ కాసుకున్నాయో ఈవినింగ్ కాసినయో పాలు ఉంటాయి కదండి, అవి అయితే ఒక 1/2 లీటర్ పైనే పడతాయి. మైదా పిండి వేగిన తర్వాత కొంచెం పాలు పోసుకోండి, చక్కగా పాలు కూడా పోసుకొని తిప్పుకుంటూ ఉండండి. అవి చిక్కబడతా ఉంటుందండి ఉండలు కడుతున్నట్టు. ఇంకా మనకి అంటే చిక్కబడింది అంటే పాలల్లో మైదా కలిసిందని అర్థం. ఇందులో నేను ముందు తెచ్చిపెట్టుకున్నా కదండి పిజ్జా అండ్ పాస్తా సాస్, అది యాడ్ చేసుకున్నాను. లేదంటే ఇంట్లో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, అది నెక్స్ట్ టైం చూపిస్తాను మీకు. ఇందులో కొంచెం సాల్టు, కొంచెం పెప్పరు, కొంచెం ఆరిగాను, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అండి చక్కగా వేసుకొని కలిపేసేయండి. దీంట్లోనే చీజ్ అండి, మెయిన్ ఇంగ్రీడియంట్ చీజ్ అండి. చీజ్ వేసుకోవడం వల్ల పాస్తా టేస్టే డిఫరెంట్గా మారిపోతుంది. నేను చీజ్ కూడా వేసాను, కొంచెం ఆర్గానో చిల్లీ ఫ్లేక్స్ తక్కువ అనిపించాయి, అందుకని మళ్ళీ వేసాను అనమాట. మా వాళ్ళు చప్పగా ఉన్నాయి అన్నారు, కొంచెం టేస్ట్ చూపిస్తే వాళ్ళ టేస్ట్ కొంచెం స్పైసీగా తింటారు కాబట్టి మళ్ళీ కొంచెం యాడ్ చేశాను. ఇంకా మనకి టేస్ట్ అండి, మనకి చాలేదు అనుకుంటే వేసుకొని తిప్పుకోవడమే. చక్కగా ఇది ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది, ఉడికేసింది అన్నప్పుడు ముందుగా మనం వేయించుకున్నాం కదండి వెజ్జీస్ అన్నీ, ఆ వెజ్జీస్ అన్నీ కూడా ఇందులో వేసుకొని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఒకసారి ఇలా తిప్పేసుకొని, ఎక్కువసేపు అవసరం లేదండి మనకి, ఎమ్మటే ఇమ్మీడియట్లీ అయిపోతుంది. 1-2 సార్లు అలా తిప్పుకున్న తర్వాత పాస్తాను కూడా చక్కగా ఇందులో వేసుకొని ఇలా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇందులో పాస్తాలో నూనె వేయడం వల్ల అంటుకోలేదు, విడివిడిగా చక్కగా ఉన్నాయి. లేదనుకోండి ఆ వేడి మీద మనం చిల్లుబుట్టలో పోస్తే అతుక్కుపోతాయి అన్నమాట, నూనె వేయకపోతే. ముందు ఉడికేటప్పుడే నీళ్ళల్లోనే మనం నూనె వేసి కనుక వాటిని ఉడకబెట్టుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్ నూనె వేసి విడివిడిగా ఉంటాయి. ఈ విధంగా అయితే రెడ్ సాస్ పాస్తా రెడీ అయిందండి. మీ టేస్ట్కి తగ్గట్టు ఇంకా రెడ్గా కావాలి, స్పైసీగా కావాలంటే కొంచెం కారం వేసుకోవచ్చు, లేదంటే పిజ్జా సాస్ అండ్ పాస్తా సాస్ ఉంది కదండి, అది ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా పుట్టికి రెడ్డిష్ లాగా ఉంటుంది. కానీ ఇలా అయితే మాత్రం నిజంగా చెప్తున్నానండి, చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది. తిన్నాం మేము, అందరూ బాగుందన్నారు. చూస్తున్నారు కదా, రెడ్ సాస్ పాస్తా సో యమ్మీ అండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఏమండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. మనం చెప్తున్నాను కదా, ఇంట్రెస్ట్ ఉండాలి. కానీ ఇదే చిన్న ప్లేట్ వాడు 350-400 తీసుకుంటారు పాస్తా. మనం అదే ఒక 500 పెట్టుకుంటే ఇంటిల్లపాది తినేయొచ్చండి. నిజంగా చెప్తున్నా, అంతా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇందులో క్యాప్సికమ్ ఉంది, బ్రకోలీ ఉంది, స్వీట్ కార్న్ ఉంది, క్యారెట్ ఉంది, పాస్తా ఉంది, చీజ్ ఉంది, అన్నీ ఉన్నాయి, మిల్క్ ఉన్నాయి. పాస్తా రెడీ. యమ్మీ అండ్ టేస్టీ రెడ్ సాస్ పాస్తా అద్భుతం. ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ఇంట్లో ఒకసారి ప్రిపేర్ చేసుకొని ట్రై చేసి తిని టేస్ట్ ఎలా ఉందనేది నాకు ఒక కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అండి. చాలా ఇష్టంగా నాకు తెలిసిన వంటకాలు మీకు నేర్పిస్తున్నాను, నేను తింటున్నాను. మీరు కూడా తిని ఎలా ఉంది అనేది చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నిజంగా అండి, సో యమ్మీ. చూస్తున్నారు కదా, నోరు ఊరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, మేమైతే తినేస్తున్నాం, మీరు కూడా తినేసేయండి చేసుకొని.